హాయ్ అండి అందరికీ. నేను మీ లోహిత వాళ్ళ అమ్మని లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ ఫ్రైడే రోజు సంపూర్ణ వరలక్ష్మి వ్రతం ఎవరెవరు జరుపుకున్నారు మన వీడియోస్లో చూసే వాళ్ళలో నేనైతే చాలా సింపుల్గా అండ్ ప్రశాంతంగా నెమ్మదిగా అయితే జరుపుకున్నానండి. పూజ చేశాను. వరలక్ష్మి వ్రతం అని అయితే దాన్ని అనరని యథావిధిగా అయితే మార్నింగే లోహిత లేచేసిందండి. పని అయితే సో కొంచెం లేట్ అయిపోయింది. కాకపోతే బాగానే కోఆపరేట్ చేసింది పని చేసుకోవడంలో. ఇల్లంతా అయితే మాప్ పెట్టేశాను. బయట మొత్తం అయితే కడిగేశాను. లోహి పాప కూడా అయితే దీంట్లో హెల్ప్ చేసింది. కొంచెం వాటర్ అయితే పోసేసి అండ్ అయితే బ్రష్ చేసుకుంటుందండి పాప. ఇప్పుడు టైం అయితే వచ్చి 7:30 అయితే అయిపోయింది. చాలా లేట్ కూడా అయింది. ఎర్లీగా లెగుద్దామనే చెప్పి అయితే లేచాం, కానీ లోహి పాప వల్ల అయితే పని కొంచెం డిలే అయితే వచ్చింది. పిల్లలు ఉన్నప్పుడు పని అయితే స్లో అవుతుంది. కొంచెం మనం ఓపిక్గా చేసుకోవాలి అంతే. చిరాకు పడ్డము అంటే ఆ పని అంతా ఖరాబ్ అవుతుంది తప్ప పని అయితే ముందుకు సాగదు. యథావిధిగా మా అమ్మ మా నాన్న అయితే 6 గంటలకి గడ్డికి అయితే వెళ్ళిపోయారండి. నేను లోహితానే ఇల్లంతా అయితే మేనేజ్ చేసుకోవాలి పొద్దున పూట. అండ్ 9 అయింది అంటే మా అమ్మ నాటికి వెళ్ళిపోద్ది, మా నాన్న చేలో పని చేసుకోవడానికి అయితే వెళ్ళిపోతాడు. సో 9 నేను బాత్ అయితే చేయాలి, లోహిపకి తర్వాత చేపియొచ్చు కానీ అని చెప్పేసి త్వరగా అయితే మా అమ్మ పొలం నుంచి వచ్చేలోపు అయితే పని అయితే కంప్లీట్ చేసుకున్నాను. మా అమ్మ వచ్చింది, తలస్నానం అయితే చేశాను. దేవుడికి ప్రసాదం కోసం అయితే సేమియా పాయసం చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఈ వీడియో అయితే లాంగ్ వీడియో అప్లోడ్ చేశానండి. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసిన వీడియో పెట్టాను. ఎవరన్నా కావాలి అంటే ఒకసారి వెళ్ళి అయితే మన ఛానల్లో చెక్ చేసేయండి. కొంచెం పాలు అయితే పొయ్యి మీద పెట్టిన తర్వాత సేమియా వేసి కొంచెం నెయ్యి వేసి అయితే కొంచెం దూరగా అయితే వేపాను, కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. అంతేను. కొంచెం ఓపి చేసుకొని ప్రసాదం ఏదో ఒకటి పెట్టాలని చెప్పి డిసైడ్ అయిపోయాను. సో అందుకే కొంచెం సేమియా పాయసం అయితే చేశాను ఆ రోజు. అండ్ పాపకైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం త్వరగా అయిపోయేది, అందులోనూ లోహిత ఇష్టంగానే తింటుంది, ఇసుకివ్వదు, కొంచెం టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఉప్మా అయితే చేశాను. క్యారెట్ అది ఎంత వాడిచిన తర్వాత అయితే వాటర్ అయితే వేసి ఉప్పు వేసి రవ్వ కూడా వేసి అయితే కలబెట్టాను. ఈ లోపు అయితే పాలు పొంగొచ్చేసాయి. కలకండ వేసానండి. నేను షుగర్ వాడనని చెప్పాను కదా, పట్టిక బెల్లమే ఎక్కువ వాడతాము. ఒక సైడ్ కలకండ అంటారు, ఒక సైడ్ అయితే పట్టిక బెల్లం అంటారు. మేమైతే ఎక్కువ కలకండనే అంటామండి. ఉప్మా కూడా చేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. పాలల్లో కలకండ కూడా అయితే కరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ సేమియా కూడా వేసి కొంచెం ఇలాచి అయితే వేసాను అండి. ఇదంతా బాగా ఉడికే దగ్గర పడేదాకా ఉంచి అయితే స్టవ్ ఆఫ్ చేశాను. మరీ దగ్గర పడిన దాకా ఉంచాము అంటే గట్టిగా అయిపోతుంది, పాపకు పెట్టడానికి కూడా కుదరతులే అని చెప్పేసి కొంచెం వాటర్ అంటే పాలుగా ఉండగానే అయితే స్టవ్ ఆఫ్ చేశాను. పాపకైతే ఉప్మా పెట్టేసి స్నానం చేపించి పట్టులంగా అయితే వేసానండి. ఇంకా పట్టాలు పూజ ఇచ్చే ముందు గడప పూజ ఇచ్చుకుంటాం కదా, సో అలానే గడప పూజిద్దామని చెప్పి అయితే వెళ్ళాను. లోయి పాప కూడా వచ్చి అన్ని సైంటిఫిక్ గానే చెప్తారు కదా, పురుగు పుట్ట లోపలికి రాకుండా ఉంటుందని చెప్పేసి గడపనైతే పసుపుతో పూజిస్తాము. అది పెద్దల్లో చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి దానికి కొంత ఏదో ఒకటి మంచి పేరు పెట్టి గడప అయితే ఖచ్చితంగా పూజించుకోవాలి అని అయితే చెప్తారు కదా. అండ్ లోయి పాప అయితే మనం చేసిన ప్రతి ఒక్క పని చేసిద్ది. మనం పూజ కంప్లీట్గా చేసాము అంటే లోహిత కూడా చేసినట్లేనండి. అండ్ ఈ లంగా జాకెట్ కూడా అయితే వాళ్ళ చిన్నత్తయ్య కుట్టింది, తనకి మిషన్ వచ్చండి. సో మ్యాక్సిమం పాపకైతే ఏమన్నా ఫ్రాక్స్ కానీ మిషన్తో రిలేటెడ్ ఉన్నాయన్నీ అయితే వాళ్ళ చిన్నత్తయ్య పిల్లలను చూసినప్పుడే అనిపిస్తుంది ఇంటికో మహాలక్ష్మి పక్కా ఉండాలి, ఇద్దరు అబ్బాయిలే ఉంటే బోసిపోయినట్లయితే అనిపిస్తుంది కదా. నాకైతే అలానే అనిపించింది. ఈ రోజు లోయి పాపని చూస్తే కళ్ళు నిండా మనసు ప్రశాంతంగా అయితే అనిపించిందండి. లోయి పాప చేసే పనులు నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. మనకు ప్రతిరోజు పనులు ఉంటాయి, పనులు లేకుండా అయితే ఉండవు. వారంలో ఒక్క రోజన్నా కొంచెం నిండుగా రెడీ అయ్యి కొంచెం కాళ్ళ నిండా పసుపు రాసుకొని చూడండి, మీకే ఈవినింగ్ వరకు ఎంత ప్రశాంతంగా ఉంటారో. నేనైతే మ్యాక్సిమం ఫ్రైడే రోజు అలానే ఉండడానికి అయితే ట్రై చేస్తానండి. వారం అంతా ఎలా ఉన్నా కానీ ఆ రోజు మాత్రం కొంచెం నీట్గా ఉండడానికి ట్రై చేస్తాను. మనసు కొంచెం నిమ్మలంగా ఉంచుకుంటాను అంతేను. లోయిపా పూలన్నీ తీసుకొచ్చి అయితే పెట్టేస్తుంది. మేము వరలక్ష్మి వ్రతం అంటే పెద్ద ఆడంబరాలతో అయితే ఏం చేసుకోమండి. మా సైడ్ అంతా తెలియదు కూడా. దానికి తోడు ఇంటి దగ్గర పాపతో ఒక్కదాన్ని చేసే పూజ అయితే కాదు కదా. ఖచ్చితంగా పాపను ఎవరొకరు పట్టుకోవాలి. పాప లేకుండా చేయాలి అంటే అది అయ్యే పని కాదు. మా అమ్మ మా నాన్న పొలానికి వెళ్ళిపోతారు కదా, సో నాకైతే కష్టమైపోతుంది. పాపతో ఇంత సింపుల్గా అయితే నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. ప్రసాదంకి అయితే ఫ్రూట్స్ అండ్ పాయసం అయితే పెట్టాను, ఒక తాంబూలం అయితే పెట్టి దీపం అయితే పెట్టేశానండి. లోయి పాపకు చెమటలు చూసారా కొద్దిసేపటికి ఎట్లా పోసాయో, అంత ఎండలు అయితే ఉన్నాయి. అసలు వంటగదిలో ఉండాలి అంటే భయం వేస్తుందండి మాకైతే.
ఇంకా మా పూజ అయితే ఇంత సింపుల్గా అయితే అయిపోయింది. ఇంకా డే టైంలో అయితే వీడియో అయితే ఏం తీయలేదండి. ఇది నైట్ టైము కొంచెం పాపలో మా నాన్నతో ఆడుకుంటుందిలే అని చెప్పేసి బట్టలు మడతేద్దామని అన్నీ అయితే కిందేసాను. ఈలోపు ఎక్కడ చూసిందో కానీ ఇంట్లోకి వచ్చి అయితే మడతేయని లేదండి, అన్నీ చిన్న పళ్ళ అయితే పడేసింది. ఇంకా దీంతో కాదులే అని చెప్పేసి తీద్దామని పక్కకైతే వెళ్ళిపోయాను. వాళ్ళ తాతయ్య అయితే ఇద్దరు కలిసి బట్టలు అయితే మూట కట్టుకొని అమ్మకి ఇచ్చిరాపో అని చెప్పి పంపించాడు. ఇంతే మన వీడియో. ప్లీజ్ లైక్ చేయండి.